బాబు ఇప్పుడు ఇలా ఉన్నాడు, ఒకప్పుడైతే రచ్చరచ్చే. దేవుడా, డే స్టార్ట్ చేస్తున్నా. నా నుంచి ఏం తీసుకున్నా పర్లేదు, డబ్బులు మాత్రం ఇవ్వు దేవుడా. అప్పులు గోల భరించలేకపోతున్నా. ఓం నమో వెంకటేశాయ. హలో, ఎప్పుడు ఇస్తావు అమౌంట్? తొందరలోనే ఇస్తాను. ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా నీకు? నాకు అర్థం కావట్లేదు. తప్పకుండా తీరుస్తా. టుమారో నీ దగ్గరికి పోలీసు వాళ్ళు వస్తారా? ఏదైనా చెప్పాల్సి ఉందంటే డైరెక్ట్గా వాళ్ళకే చెప్పుకో, నాతో ఏం మాట్లాడకు. అతని పేరేంటి? ఏఎస్ఐ. ఫస్ట్ నువ్వు డబ్బులు ఇచ్చి మాట్లాడరా. అది కాదురా, నీ సొల్లు పోలీసులు చెప్పురా, నా దగ్గర కాదురా. హలో నాన్న, ప్లీజ్ కొంచెం ఆస్తిని పంచేయండి నాన్న. నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను. రేయ్, నా ప్రాణాలు ఉన్నంత వరకు నీకు ఆస్తి పంచనురా. నా ప్రాణం పోయిన తర్వాత నీ ఇష్టం. రేయ్, ఏదో పీకుదామని హైదరాబాద్ వెళ్ళావు కదా, ఇంకా సెటిల్ కాలేదు. సిగ్గుందరా నీకు? నేను తప్పకుండా సెటిల్ అవుతాను నాన్న. రేయ్, నువ్వు చెప్పే మాటలు నేను విన్ను. ఉంటాను, బాయ్. హలో, నువ్వు ప్రవర్తిస్తున్న బిహేవియర్ నాకు అసలు నచ్చడం లేదు. నేనేం చేశాను? నీకు గుర్తులేదా? ఎవరో చెప్పుకో చూద్దాం. ఇంకెవరు? నా ఇష్క బేబీ, మై డియర్ స్వీట్ బేబీ. ఏంట్రా మన ప్లాన్స్ ఏంటి? పబ్బు పోదాం. ఈరోజు మ్యాచ్ ఉందిగా, ముంబై సిఎస్కే. దాని పోదాం, బెట్టింగ్ వేద్దాం. ఓ, ఈరోజు నుంచి అయిపోయిందా? మనం మూవీకి వెళ్దాం. బేబీ ఏంది, సినిమా రేపైనా చూడొచ్చు కానీ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. అరే, మ్యాచ్కి వెళ్దాం మనం ఈరోజు. ఏంటి ఎప్పుడూ పబ్బులో పార్టీలేనా? లైఫ్ మీద సీరియస్నెస్ లేదా? నీ ఫ్రెండ్సే నేను చెడగొడుతున్నారు. ఛా! బేబీ, అలా నా ఫ్రెండ్స్ తో మాట్లాడేది? నువ్వు నీ ఫ్రెండ్స్ చేసే పనులు ఇవా? నాన్నా వివాస్, ఎలా ఉన్నావురా? నాన్నగారు ఎలా ఉన్నారు? అమ్మ ఎలా ఉంది? సరే, నువ్వెలాగో రావట్లేదని నేనే వచ్చానురా. రండి కూర్చోండి. గణేష్, వాటర్ తీసుకురా. సరే గాని నువ్వు ఇప్పుడైనా రావచ్చు కదరా. సెటిల్ అయ్యాక వస్తాను నాన్నగారు. ఒరేయ్, మీకు తల్లిదండ్రుల ప్రేమ అర్థం కాదురా. మా బాధ ఎవరికి చెప్పుకోవాలరా? మీ ఆరోగ్యం ఎలా ఉంది? అమ్మ ఎలా ఉంది? మీ అమ్మ నేను బాగానే ఉన్నాం గాని ముందు నీ ఆరోగ్యం జాగ్రత్త. సరే, నేను బయలుదేరుతాను. ఫోన్ చేసి వెళ్తారు కానీ. లేదురా, మీ అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. నేను బయలుదేరుతాను.
వివాస్ నీతో మాట్లాడాలి. ఏంటి స్పెషల్? నైట్ మ్యాచ్లో 3 lakhs ప్లస్ అయ్యాను. వివాస్ రాలేదేంట్రా? కింగ్ వచ్చింది, వివాస్ కూడా వచ్చాడు. ఏంటి ఎంత ఆడుతున్నారు గేమ్? మేమేదో చిన్న చిన్న గేమ్స్ ఆడుతున్నాం. నేను 3 lakhs అయితేనే ఆడతాను. ఓకే డన్. గెలిచాను రా. ఫోన్ పే చేయి. ఓకే ఓకే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. వచ్చిన ప్రాఫిట్స్లో నీకు నా ఫ్రెండ్స్కి గిఫ్ట్స్ కొన్నా. నువ్వేం చెప్తే మారుతావు? ఎప్పుడు మారుతావు? నేను చేసింది తప్పేముంది? నువ్వు చేసేది మొత్తం తప్పే. నీ ఫ్రెండ్స్ ఒక్కడూ సరైనోడు కాదు. ఈ రోజు నీ దగ్గర డబ్బుంది కాబట్టి చుట్టూ నీ వెంటే ఉంటారు. నువ్వు ఏ రోజైతే జీరో అయ్యావో ఆ రోజు నీ చుట్టూ ఎవరూ ఉండరు. నా ఫ్రెండ్స్ బంగారం. నా వెంట ఎప్పుడూ ఉంటారు, నన్ను కాపాడుతూనే ఉంటారు. అది చూద్దాం. నీ దగ్గర ఉన్నప్పుడు నేను చెప్పేది నీకు అర్థం కాదు. ఏ రోజైతే నేను దూరం అవుతానో ఆ రోజు నా విలువ తెలుస్తుంది. సరే పద, పార్టీకి టైం అవుతుంది. I love you. అమౌంట్ ఎవరా? కొంచెం చాలా అర్జెంట్. పాతవే క్లోజ్ చేయకుండా మళ్ళీ డబ్బులు అడుగుతున్నావేరా? అర్జెంటుగా కొంచెం డబ్బులు కావాలరా. ఎంత కావాలి? 50,000 కావాలి. ఎప్పుడు కలుస్తావు? 10 daysలో ఇస్తాను. పక్కానా? షూర్. ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ వేసి ఇస్తాను. ఇంట్రెస్ట్ ఏం అవసరం లేదురా, నువ్వు కరెక్ట్ టైంకి ఇస్తే చాలు. థ్యాంక్ యూ రా. నంబరు? నా పాత నెంబర్ ఉందిగా, 955 9550340. 0133. చెక్ చేసుకో. వచ్చినాయి. థ్యాంక్ యూ రా. ఓకేరా, బాయ్. పాతయ్య క్లోజ్ చేయలేదంటే నా అర్జెన్సీ అర్థం చేసుకో. నీకు బైక్ ఉంది, ఓలోనో జొమాటోనో ర్యాపిడో చేసుకోవచ్చు కదరా. ₹1 వస్తుంది, నీ అప్పులు కూడా తీరుతుంటాయి. ఎందుకురా మళ్ళీ అప్పులు చేయటం? అది పాత మోడల్ రా, వర్కౌట్ అవ్వదు. ఏహే, నీకు చెప్తాం నా బుద్ధి తక్కువ.
Your call has been forwarded to an automatic voice message system. Your call has been forwarded to an automatic voice message system. వివాస్ రిషిక యాక్సిడెంట్ లో చనిపోయింది. ఏం మాట్లాడుతున్నారా? తాగేస్తారా ఏంటి? ఎవరు చూసి మాట్లాడుతున్నావు? లేదురా, మరిచెడు దగ్గర ఉంది. రైట్రా. ఎవరు నువ్వు? నేను నీ పేరును. పేరు పోయాక నీకు విలువ ఉండదు. పేరు పోయిన తర్వాత నేను ఉండడానికి వీల్లేదు. నేను వెళ్ళిపోతున్నా. ఎవరు నువ్వు? రే టుమారో పోలీసు వాళ్ళు వస్తారా? ఏమన్నా చెప్పాలనుకుంటే డైరెక్ట్ గా వాళ్ళకే చెప్పుకో. ఎవరు నువ్వు? నా దగ్గర రాకు. నేను నీ వెలుగును. నీ పేరు పోయిన తర్వాత నేను ఉండడానికి వీల్లేదు. నేను వెళ్ళిపోతున్నా. రిషిక యాక్సిడెంట్ లో చనిపోయింది. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నేను నీ ధైర్యంను. నీ పేరు నీ వెలుగు పోయిన తర్వాత నీ నుండి ప్రయోజనం ఏమిటి? నేను వెళ్ళిపోతున్నా. నేను వెళ్ళిపోతున్నా. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? నా దగ్గర రాకు. నేను నీ డబ్బును. నీ పేరు నీ వెలుగు నీ ధైర్యం పోయిన తర్వాత నేను కూడా ఉండి ఉపయోగం లేదు. వివాస్ గారిని పిలవరా, మన మనీ చాలా పెండింగ్ లో ఉన్నాయి. నీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఎంతలాడుతున్నారేంటి? 5 lakhs. సరే, ఓకే, డన్. షో షిట్. విన్. యా. ఎవరు నువ్వు? నేను నీ ధర్మదేవతను. నీ పేరు నీ వెలుగు నీ ధైర్యం నీ డబ్బు పోయిన తర్వాత ఇవన్నీ లేకుండా ధర్మాన్ని ఆచరించడానికి వీల్లేదు. కాబట్టి నేను వెళ్తున్నా. నువ్వు ఒక్కదానివేముంటు. నువ్వు ఒక్కదానివేముంటు. అసలు లేకపోయినా నేను జీవిస్తాను. నాలో ధర్మం ఉండాలి. నన్ను వదిలినవన్నీ ఆటలాంటి నువ్వు మాత్రం నా గుడ్డు లాంటిది, కొండ లాంటిది. అలాంటిది నువ్వు లేకుండా ధర్మ కన్నా ప్రకృతి ముందే పుట్టింది. సరే ఉంటాను. ఏంట్రా అర్ధరాత్రి డిస్టర్బ్ చేస్తావు? ఒక అమ్మాయి కల్లోకి వచ్చిందిరా.
ఏదో చెప్పిందిరా, గుర్తులేదు. ఈ వయసులో అమ్మాయిలు కాకపోతే దయ్యాలు వస్తాయట్రా? మూసుకొని పడుకో. నీవు నీ జీవితంలో ధర్మబద్ధంగా నీతి నిజాయితీగా ఉంటే నువ్వు కోల్పోయినవన్నీ మళ్ళీ నీ చెంతకే చేరుతాయి. ధర్మ సూక్తి.